GERD గ్యాస్ట్రోఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్. నార్మల్గా మనకి స్టమక్లో కానీ మన సలైవాకి ఒక pH ఉంటుంది. అండ్ మన ఈసోఫాగస్ అంటే ఏదైతే మన మౌత్ నుంచి స్టమక్ వరకు కనెక్ట్ చేస్తుందో దానికి ఒక pH ఉంటుంది. అండ్ స్టమక్కి ఒక pH లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఈసోఫాగస్ వచ్చేసి మనం తీసుకున్న ఆహారంని మన నోరు భాగం నుంచి స్టమక్ వరకు చేకూర్చడం మాత్రమే దాని పని. అందుకే దాన్ని ఫుడ్ పైప్ అని కూడా అంటారు. సో మన స్టమక్ యొక్క pH వచ్చేసి 1.5 నుంచి 2 వరకు ఉంటుంది. అండ్ మన ఈసోఫాగస్ యొక్క pH వచ్చేసి 7 వరకు ఉంటుంది, అంటే ఆల్కలైన్ నేచర్. కానీ స్టమక్ది వచ్చేసి అసిడిక్ నేచర్ ఉంటుంది. సో మనం తీసుకున్న ఆహారంని మన ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లోకి పంపించిన తర్వాత అది అక్కడ ఒక స్పింక్టర్ అనేది ఉంటుంది. దాన్ని ఈసోఫాగల్ స్పింక్టర్ అని కూడా అంటారు. ఈ ఈసోఫాగల్ స్పింక్టర్ ఎక్కడ ఉంటుందంటే మన ఈసోఫాగస్ స్టమక్ని కనెక్ట్ చేసే ఏరియాలో ఉంటుంది. మన ఫుడ్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అది క్లోజ్ అయిపోవాలి. అది క్లోజ్ అయిపోవడం వల్ల ఆ తీసుకున్న ఆహారం అనేది అక్కడే ఉండిపోతుంది. ఎప్పుడైతే మనకి ఈ ఈసోఫాగల్ స్పింక్టర్ యొక్క పనితీరు అనేది తగ్గిపోతుందో అప్పుడు యాసిడ్ బ్యాక్ వాష్ అనేది జరుగుతుంది. అంటే మన స్టమక్ యాసిడ్స్ ఏవైతే 1.5 to 2 pH ఉంటున్నాయో అవి 7 pH ఉన్న మన ఈసోఫాగస్లోకి వస్తాయి. ఈ కండిషనే GERD అని కండిషన్ అంటారు. నార్మల్గా ఇది రావడానికి గల కారణాలు వచ్చేసి యాక్టివ్ స్మోకర్స్ అయినా కానీ ప్యాసివ్ స్మోకర్స్ అయినా కానీ స్మోకింగ్ చేసే వాళ్ళకి దగ్గరలో ఉన్నా కానీ వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వడంతో కూడా ఉంటుంది. ఒబేసిటీ ఒక మెయిన్ థింగ్. ఇంకొకటి వచ్చేసి H. పైలోరీ బ్యాక్టర్. ఇది వచ్చేసి జనరల్గా మనకి మన స్టమక్ మ్యూకోసల్ లైనింగ్లో ఈసోఫాగస్లో ఉంటుంది. ఇది అమోనియాని ప్రొడ్యూస్ చేసి దాన్ని హైడ్రోలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ H. పైలోరీ బ్యాక్టర్ యొక్క పనితీరు తగ్గిపోతుందో అది మ్యూకస్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. ఇంకా కండిషన్స్ వచ్చేసి లైక్ NSAIDs నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్న కండిషన్స్లో కూడా మనకి ఈసోఫాగల్ స్పింక్టర్ యొక్క పనితీరు తగ్గిపోతుంది. స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ఇంప్రాపర్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళలో, నైట్ షిఫ్ట్స్ మెయింటైన్ చేస్తూ 12 o'clock 1 o'clock ఆ టైంకి కూడా ఫుడ్ తీసుకునే వాళ్ళలో కూడా మనకి ఈ GERD కండిషన్స్ ఎక్కువగా, అంటే ఇవి రావడానికి కొన్ని రీజన్స్ అవుతూ ఉంటాయి. యాంటీ డిప్రెసెంట్ పిల్స్ తీసుకునే వాళ్ళలో కూడా GERD కండిషన్ ఉంటుంది. ఈ GERD కండిషన్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఛాతి భాగంలో నుంచి మంట మరియు నొప్పి రెండుతో కూడుకున్నది అక్కడి నుంచి మన గొంతు వరకు వస్తూ ఉంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు మనకి గొంతులో ఎప్పుడు ఏదో ఒకటి అడ్డుపడుతున్నట్టుగా ఉంటుంది. డే మొత్తం కంటిన్యూస్గా గొంతులో ఏదో ఉంది అన్న కండిషన్లో మింగటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కొందరిలో డ్రై కాఫ్ పొడి దగ్గు కనిపిస్తుంది. ఇంకొన్ని కండిషన్స్లో నార్మల్గా బ్యాడ్ బ్రెత్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. చాలామంది ఈ మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లైక్ ఎక్కువ మనకు హార్ట్ అటాక్ కేసెస్ అనేవి చూస్తూ ఉన్నాము. సో ఈ హార్ట్ అటాక్ కేసుకి మనకి దీనికి కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్తూ ఉంటారు. నార్మల్ హార్ట్ అటాక్ కండిషన్స్లో మనకి నొప్పి ఉంటుంది కానీ మంట అనేది ఉండదు. అంటే ఆ ఛాతి భాగంలో నుంచి మన భుజాలకి మెడకి దవడ భాగం వరకు నొప్పి లాగుతున్నట్టుగా ఉన్న కండిషన్ వచ్చేసి హార్ట్ అటాక్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇంకా దీంట్లో ఆయాసం అనేది వస్తుంది, విపరీతంగా చెమటలు పడుతుంటాయి, యాంగ్జైటీగా కనిపిస్తూ ఉంటారు పేషెంట్స్. ఓన్లీ మన కడుపులో నుంచి మంట, ఛాతి భాగం మధ్యలో నుంచి మంట మరియు నొప్పి అనేది గొంతు వరకు మాత్రమే వస్తుంది. పుల్లటి తేన్పులు అనేవి వస్తూ ఉంటాయి. నార్మల్గా చాలామంది స్పైసీ ఫుడ్ తిన్న రోజు కూడా ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇది ఓన్లీ ఒకసారి మాత్రమే కనిపిస్తే దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్ అనేది ఉండదు. కానీ డేలో మాత్రం ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే మాత్రం దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ GERDని కనుక ఇలానే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నట్టయితే బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటే మన ఈసోఫాగస్ యొక్క లైనింగ్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. ఇది కాస్త క్యాన్సర్ కండిషన్స్గా మారుతూ ఉంటాయి. ఈసోఫాగైటిస్ కండిషన్ అంటే ఈసోఫాగస్ మొత్తం ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఈసోఫాజియల్ క్యాన్సర్ ఇలాంటి కండిషన్స్ కూడా మనకి డెవలప్ అవుతూ ఉంటాయి. దీనికి వచ్చేసి మనం pHని మెయింటైన్ చేసుకునేలా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే దీనికి వమనం థెరపీ అనేది ఇస్తాము. కొంతమంది GERD కండిషన్స్లో ఉన్న వాళ్ళు లైక్ ఏం ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ తగ్గదు, వామిటింగ్ చేసుకుంటే తప్పిస్తే ప్రశాంతంగా ఉండదు అన్నట్టుగా కూడా ఉంటుంది. సో ఈ వమనం థెరపీ వల్ల నార్మల్ pH అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది.